మకర రాశి జాతకులకి గోచారిత్య జూన్ నెల మాస భాగంగా బృహస్పతి శుక్రుడు బుధ భగవానుడు కలియిక వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి సప్తమ స్థానంలో 3 గ్రహాల కలియిక అంతా కూడా దివ్యమైన యోగాన్ని ఇవ్వబోతుంది. ప్రధానంగా సంఘంలో గౌరవం పెరగడం కానీ వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ జరుగుతుంది. ప్రధానంగా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఆశాజనకంగా మీకంతా కూడా అధికంగా లాభాలు సిద్ధించడం కానీ వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ జరుగుతుంటాయి. ప్రధానంగా వ్యాపారంలో మార్పు చెందడం వల్ల వ్యాపారాన్ని విస్తారం చేయడం వల్ల నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా జూన్ నెల మాసంలో 27, 28, 29 తారీఖులో మీకంతా కూడా మంచి అదృష్ట కాలంగా అష్టలక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి మహాలక్ష్మీదేవి కరుణాకటాక్ష వీక్షలంతా కూడా లభించడానికి మంచి శుభవార్త వింటారు. వ్యాపారంలో లాభాలు రావడం కానీ ప్రాఫిట్స్ అంతా కూడా జనరేట్ అవ్వడం కానీ జరుగుతుంటాయి. విధానంగా ఇంకంతా కూడా చూసుకుంటే నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు సిద్ధించడం కానీ ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడం కానీ మీకంతా కూడా రాజయోగ కారణం అంతా కూడా మారబోతుంది. ఏనాటి శని ప్రభావం నుంచి వెళ్ళబడ్డానికి ఏమన్నా శనీశ్వరుడు అనుకూలత రేవతి నక్షత్రంలో మార్పు వల్ల మీకంతా కూడా రాజయోగ మార్పు అంతా కూడా సిద్ధించడానికి కారణం దివ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా స్వల్పంగా అనారోగ్య సూచన కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచనలంతా కూడా కనబడుతున్నాయి. దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా లభించడం వల్ల జాగ్రత్తగా ఉండడం వల్ల మీకంతా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండడం, మీరంతా కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే శనిగ్రహ దోష నివారణార్థం తెగలు దానం చేసుకోవడం వల్ల అపముష దోష నివారణం అవుతూ ఉంటుంది. బృహస్పతి ప్రీతికరంగా శనిగులు దానం చేసుకోవాలి, జాతకిచ్చే గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు ప్రీతికరంగా బొబ్బలో దానం చేసుకోవడం వల్ల కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు, స్థిరాస్తి లాభాలు, గృహయోగ లాభాలను సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. చంద్ర భగవాన్ ప్రీతికరంగా మీరంతా కూడా బియ్యాన్ని దానం చేసుకోవడం వల్ల మనశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రాహుకేతు దోష నివారణార్థం దుర్గాదేవి దేవాలయంలో పుష్పాండ దానాన్ని దానం చేయడం వల్ల అదృశ్యయోగం పట్టబడడానికి మీకు అంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క సర్పాలకి పూజను ఆచరించండి. మంగళవారం రోజున ప్రశ్నించండి కూడా జోడ్నాళ్ళకంతా కూడా సర్పాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆదరించడం, సర్పసూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా ప్రయత్నించడం కూడా మన్యసూక్త పారాయణం చేయించడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దివ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రయత్నించడం కూడా హనుమతే శ్రీరామ దూతాయ మహానామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఈశ్వర్యం కురుకురు స్వాహ అని నామాలతో ప్రయత్నించడం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం కురుకురు స్వాహ అనే నామాన్ని ప్రయత్నించడం కూడా యక్ష రాజైన కుబేరుడు యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా కుబేరి యోగం, లక్ష్మీ కుబేరి యోగం అంతా కూడా పట్టబోతుంది. దివ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షలంతా కూడా మీరు ఆశ మీద పడిపోతుంది. తద్వారా మీరంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించండి. పుణ్య యోగాన్ని అంతా పెంచుకోండి. దివ్యమైన కాలంగా ప్రతి కూడా భగవంతుడి యొక్క సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దానంగా పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకుని మాత్రం చేత గురుబలం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని పాటించడం, దత్తాత్రేయుని చరణ్ వెళ్ళడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయమ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాసంలో విశేషంగా ఈ మాసంలో మీకంతా కూడా త్రిగ్రహ కూటమి కూడా సంభవిస్తుంది. ప్రధానంగా బృహస్పతి శుక్రుడు బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. శుక్రుడు అంతా కూడా యోగకారకుడు, లక్ష్మీ కారకుడు. బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు. ప్రధానంగా బుద్ధి ప్రదాత, విద్యలో ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కారకత్వం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా సంతాన కారకుడు, వివాహాది శుభకార్యాల కారణం. ప్రధానంగా గృహయోగ కారకుడు అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా ఈ 3 గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క జూన్ నెల మాసంలో అమావాస్య రోజున విశేషంగా ఆదివారం రావడం చాలా విశేషమైన రోజు. ఆదివారం అమావాస్య రావడం వల్ల మీరంతా కూడా విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తిరలు దానం చేసుకోవడం కానీ, గోధుమలు దానం చేయడం కానీ, విశేషంగా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదోష నివారణార్థం గతించిన పితృదేవతలకు ప్రీతికరంగా తిరతరత్నాలు ఆచరించండి. ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల, గోమాతకు సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తిరతరత్నాలు శాతకర్మలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీర్థస్నానాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకంతా ఇక్కడ జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మరియు మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున
శని గ్రహ దోష నివారణ తిలలు దానం చేసుకోవడం, రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయడం, పిప్పలాద ఋషి యొక్క చరిత్రను పారాయణ చేసుకోవడం, నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి శ్రీనివాసంగా ఉండడానికి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నిమిషం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి కవచానంతా కూడా పారాయణ చేయడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మిక దేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల కమలాత్మిక దేవి ఆరాధనలో భాగంగా కమలాత్మిక దేవి మూలమంత్రంతో, తామర పూలతోటి, తేనెతోటి మరియు పరమాణంతో యజ్ఞమోహమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి కర్ణాకటాక్ష మీకులంతా కూడా మేషాది ద్వాదశ రాత్రి వాళ్ళకి మీకంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా పుణ్యమైన గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉండడం, గోచారిత్య రాహుకాల దోషములు ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషులు అంతా కూడా రాహుకేతు మధ్యలోని మిగతా గ్రహాలంతా కూడా ఉన్నాయి కావున గోచారిత్య కాలసర్ప స్తంభంలో ఉంది కావున గ్రహ దోష నివారణార్థం చండీ సప్తశతి పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించడం, గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా 5 రాసుల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్కాటక రాశి జాతకులకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మకర రాశి జాతకులంతా కూడా రాజయోగ ప్రాప్తి, ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. మిథున రాశి జాతకులకు అంతా కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం జరుగుతుంది. విశేషమైన ధన ప్రాప్తి తగులు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత వల్ల ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాన్ని శుభకార్యాలు నెరవేరడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, అదృశ్య యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా కూడా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మరియు కుంభరాశి జాతకులు కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, అధికంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడం కానీ, జీవితం ఊహించని మార్పులు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకి పంచమస్థ బృహస్పతి యోగం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, విశేషంగా గృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శ్రీ ప్రభావంగా ప్రబలంగా ఉంటుంది కావున మీనరాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ్ దూతాయన నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే జాతకాలన్నీ కూడా గోచారిత్య ఇవన్నీ కూడా చూసుకుంటే గ్రహయోగం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుంది, గోచారిత్య గ్రహాలంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఏ రాశి మీద ఎక్కువగా ప్రబలంగా చూపిస్తుంటాయి, ఏ దోషానికి ఏ పరిహారం ఆచరించాలో ఇన్ని దోషాంశకర వశాత్తులు తగ్గడం నేను చెప్పడం జరిగింది. ఈ జాతకరీత్యంలో దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతకం మీ ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా, దత్తానాడి ప్రకారంగా మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా మీకంతా కూడా అదృష్ట యుగం పట్టడానికి మీకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తాము. మీ జన్మజాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరు విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కింద కనపడే నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మీకు అంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఛానల్ అంతా కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. తద్వారా మీకు అంతా కూడా మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా అందించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట లక్ష్మి శ్రీనివాసం ఉండడానికి మాకంతా కూడా మీ యొక్క సహకారం అంతా కూడా ముఖ్యంగా ఉంటుంది కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మంచి శుభమైన వార్త వింటారు. నమస్తే శ్రీరామ్.